హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఈ వీడియోలో వరలక్ష్మి మాతని 10 మినిట్స్లో చాలా అందంగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నా దగ్గర కలశాలు బిందెలు అట్లా లేవు. సో నేను ఇంట్లో ఉన్న బౌల్స్తో బాడీ షేప్ వచ్చేలాగా ఫామ్ చేసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న వస్తువులతో బాడీ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దేవతని రెడీ చేయడానికి ఒక బ్లౌజ్ పీస్ ఇంకా దుపట్టా తీసుకున్నాను. మీరు మీకు నచ్చినది తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి, రెండు దుపటాకి ఇంకా బ్లౌజ్ పీస్కి. నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాడీకి ఒక గ్లాస్ అటాచ్ చేసి దానికి థ్రెడ్తో దేవత ఫేస్ని అటాచ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్న దుపటా ఇంకా బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏదైనా నెక్ పీస్కి ఎక్స్టెన్షన్ ఇలా థ్రెడ్తో వచ్చుంటే దాన్ని మనం ఇక్కడ ఉడ్డానంలాగా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు థ్రెడ్ అయినా యూస్ చేసుకొని ఇలా గట్టిగా టై చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రాక్ లాగా మంచి లుక్ వస్తుంది. మనం ఉడ్డానంలాగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాప్స్ ఉన్నాయి కదా, మనం ప్రిపేర్ చేసిన ఫ్రిల్స్తో దాన్ని కవర్ చేయాలి. ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఫ్రిల్స్ చక్కగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రాక్ లాగా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు దేవతని అలంకరించుకోవడానికి మీ దగ్గర ఉన్న నెక్ పీసెస్ని యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న నెక్ పీసెస్ని యూస్ చేశాను. అంతే, చూడండి మన దేవత ఎంత అందంగా ఉందో. ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనం ఏ కలర్ కాంబినేషన్ దుపట్టా ఆర్ బ్లౌజ్ పీసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నామని. మళ్ళీ ఇంకా మనం ఓన్లీ వన్ కలర్తో ఇది ప్రిపేర్ చేస్తే ఇంత మంచి లుక్ రాదండి. నేను మెరూన్ ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్తో దేవతని రెడీ చేశాను కదా, ఎంత మంచి లుక్ వచ్చింది. అలా మీరు బ్లౌజ్ పీసెస్ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునే అప్పుడే మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా దేవత అందంగా వస్తుంది. దేవత కూర్చున్నట్టుగా లుక్ రావడానికి ఇలా పేపర్స్తో రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా 2 డిఫరెంట్ కలర్డ్ బ్లౌజ్ పీసెస్ యూస్ చేయండి. ఒకటే కలర్ బ్లౌజ్ పీస్ యూస్ చేస్తే దేవత అందంగా కనిపించదు. 2 డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మళ్ళీ ఆ 2 డిఫరెంట్ కలర్స్ కూడా మంచిగా మ్యాచ్ అయ్యేలాగా యూస్ చేయండి. తప్పకుండా దేవత అందంగా వస్తుంది. ఈసారి వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా 10 to 15 మినిట్స్లో రెడీ అవుతుంది అమ్మవారు.